జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపు సంబరాలను ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టపాసులు కాల్చి సీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మహమ్మద్ జిషాన్, శివరాజ్ పాటేల్, గోరల్లి మహమ్మద్, నజీర్, అబ్బాస్ అలీ, చిట్యాల మధు తదితరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ లో మరి గత నెల రోజు జరిగినటువంటి ఎన్నికను మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా గెలవాలి, కాంగ్రెస్ పార్టీని ఇంకొక 10 సంవత్సరాలు పునర్వైభవం తీసుకురావడానికి మరి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 7 రోజుల నుంచి నిర్విరామంగా మరి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో మరి ప్రచారం చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో ఆ విషయాలన్నింటి కూడా మరి ప్రజలకు చెప్పడం జరిగింది. అందులో మన కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి మనమందరం కూడా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా మరి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో చనిపోయిన క్యాండిడేట్ సానుభూతి ఉంటుంది, ఖచ్చితంగా అదే క్యాండిడేట్ గెలుస్తాడని చెప్పి మరి నిర్విరామంగా చర్చ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులందరినీ ప్రచారంలో పంపించి అలాగే ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రచారంలోకి పంపించి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వినిపించారు. కాబట్టే ఈరోజు మనము 25,000 మెజార్టీతో మన నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది.